హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అటుకులతో గుంట పొంగనాలు. ఈ అటుకుల గుంట పొంగనాలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ అటుకులతోటి ఎప్పుడు గుంట పొంగనాలని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 1.5 కప్ వరకు అటుకులని వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో థిక్గా ఉన్న అటుకులు కానివ్వండి, సన్నగా ఉన్న అటుకులు కానివ్వండి, ఏవైనా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సన్న అటుకులు వేసుకున్నానండి. వీటిలోకి వాటర్ని వేసుకొని ఈ అటుకుల్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి. దీన్నే సూజీ కూడా అంటారండి. దీంట్లోకి 1 కప్ వరకు పెరుగును వేసుకోండి. ఇక్కడ పుల్లటి పెరుగు వేసుకుంటే పొంగనాలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి. మీకు పుల్లటి పెరుగు అనేది అందుబాటులో లేకపోతే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని పైనుంచి వాటర్ని కొద్దిగా ఇలాగా చల్లేసుకొని మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కనీసం 20 మినిట్స్ పాటైనా బాగా నానబెట్టండి. చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ అటుకుల మిశ్రమం అంతా ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా అటుకుల మిశ్రమాన్ని వేసుకొని దీనిలోకి వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ అటుకులతో గుంట పొంగనాలు అనేవి చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ అటుకులతో గుంట పొంగనాలు అనేవి చాలా హెల్తీ అండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న క్యారెట్ని తీసుకొని దీనిని కూడా 2 వైపుల సైడ్స్ కట్ చేసుకొని ఇలా తురిమేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమంలోకి 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే మనం ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. దీనిలో క్యారెట్, అటుకులు ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకొని దీన్ని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అన్ని గుంతల్లో కూడా ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా అటుకుల మిశ్రమాన్ని తీసుకుంటూ ఇలా అన్ని గుంటల్లో కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ గుంట పొంగనాలని బాగా ఫ్రై చేయండి. చూడండి, గుంటల్లోంచి పిండి అనేది బయటికి రాకుండా ఈ విధంగా సరిపడా అంత పిండిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా అన్ని గుంటల్లో కూడా పిండిని వేసేసుకొని పైనుంచి ఆయిల్ని కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు మూత తీసేసి చూస్తే మనకి ఈ గుంట పొంగనాలు అనేవి ఒకవైపు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వల్ల మనకి చూడండి కలర్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా అన్నిటిని కూడా రెండు వైపులు టర్న్ చేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా రెండో వైపుకు బాగా ఫ్రై చేయండి.
చూడండి ఇలా మనకి గుంట పొంగనాలు అనేవి రెండు వైపు కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ గుంట పొంగనాలని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్ని గుంటల్లో కూడా మిగతా పిండిని వేసేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేయండి. ఈ అటుకులతోటి గుంట పొంగనాలనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. ఇప్పుడు బియ్యపిండితోనే గుంట పొంగనాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇవి కూడా బాగా రెండు వైపులా ఫ్రై అయిపోయాక వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో గుంట పొంగనాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిపోయిన ఈ గుంట పొంగనాల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా టొమాటో సాస్తో అయినా కానివ్వండి, లేదా డైరెక్ట్గా అయినా కూడా వీటిని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.